హలో అక్క నేను తెలంగాణ శ్యామను మాట్లాడుతున్నా అక్క. జై భీమ్ అక్క. అన్నా జేబీ అన్నా. నువ్వేం భయపడకు, మేమందరం ఉన్నాము. రమేష్ అన్న ఎక్కడ ఉన్నాడో మేము కనుక్కుంటాము. నువ్వేం భయపడకు సరేనా, నువ్వు ధైర్యంగా ఉండు. సరే అన్న. ఏమని తీసుకొని పోయారు పొద్దుగాల? కొరియర్ వచ్చిందని చెప్పిరనా? అక్క కొరియర్ వచ్చిందని చెప్పి కొరియర్ వచ్చిందని చెప్పిరు. అడ్రస్ అడిగినట్టుంది. ఓకే, అడ్రస్ అడిగితే చెప్పిండు అన్న. అన్న చెప్పిండా? చెప్పిండు ఇక్కడ వివేకానంద స్టార్ట్స్ కాడ అని చెప్పిండు. మీరు ఉండేది ఎక్కడక్క ఇప్పుడు ప్రజెంట్? కర్మన్ గట్టనా? కర్మన్ గడ్డ. వీళ్ళు పోలీసు నువ్వు చూసావు వాళ్ళని తీసుకుపోయిన వాళ్ళని? నేను చూడలేదు, వాళ్ళు ఇక్కడ రాలేదు. ముందుకు రా, ఇంటి ముందుకు రానట్టుంది. అయితే అడ్రస్ కోసం మళ్ళీ ఫోన్ చేసినట్టుంది. అన్న దిగిండు, కిందికి దిగిండు. తొందర పోయి వస్తా, ఎవరో మరి ఏమొచ్చిందో, చిన్నోని బాక్స్ టైం అవుతుందని దిగిండు. వాళ్ళు ఫోన్ చేసి వచ్చారు అట్నా? ఫోన్ చేసిర్రు. అన్న రమేష్ అన్ననా అని అడిగిరు. అంటే అవునని చెప్పిండు. చెప్పగానే అన్న మీకు కొరియర్ వచ్చింది అని అన్నారు. ఓకే, కొరియర్ వచ్చిందని అంటే నా ఎక్కడున్నారు మీరు అని అన్నాడు. అంటే చెప్పినట్టు వాళ్ళ అడ్రస్ ఏం చెప్పిరో మరి, వివేకానంద స్టార్ట్స్ దగ్గర అన్న అని నా అడ్రస్ చెప్పిండు. నేను ఓకే. అక్కడికి అడిగిన, అంటే కొరియర్ ఎవరు ఏమొచ్చిందో నాకు ఇట్లా అని అన్నాడు. అంటుంటే ఏమో మరి అన్న నాకు చెప్పకుండానే కిందికి దిగిపోయిండు. పిల్లల్ని ఏదో స్కూల్ కు దింపేసి వస్తుండంట కదా, నిజమేనా? లేదన్నా, అయితే చిన్నోనికి బాక్స్ టైం అవుతుంది, 11:30కి బాక్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు అన్న. అక్క ఓకే. స్నానానికి పోదాం అనుకుంటూ అప్పుడే వాళ్ళు ఫోన్ చేయగానే మళ్ళా షార్ట్ మీదనే ఉన్నాడు. మళ్ళీ టీ షర్ట్ వేసుకొని వెళ్ళిపోయింది. ఇక అంతే, ఏం తీసుకోలే, బండి ఏం తీసుకొని పోలే. ఇక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మళ్ళీ మీకు ఎట్లా తెలిసింది వీళ్ళు పోలీసులు తీసుకుపోయారు అన్న విషయం? అయితే ఫోను మా బాక్స్ టైం అవుతుంది చిన్నోనికి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదన్న, నేను ఇయ్యలేను బాక్స్. అదే మీరు ప్రెగ్నెంట్ తో ఉన్నారంట కదా అక్క? అయితే ఇక ఫోన్ చేసి ఒకసారి బాక్స్ ఇచ్చిరా, వీళ్ళైతే చిన్నోనికి నన్ను ఇట్లా ఎస్కోటి పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నారు ఓకే, అంటే ఎందుకు అని అనగానే మార్వాడిలపై పాటవాడిని అందుకు తీసుకుపోతురు అని అన్నాడు. మా సైబరాబాద్ ఎస్ఓటి వాళ్ళు తీసుకుపోతురు అన్నాడు. ఓకే. ఓకే, అన్న ఇట్లా చంపుతాము పొడుస్తాము అని బెదిరించారు అట్లా ఏమన్నా? అట్లా ఏమన్నా బెదిరింపులు చేశారా? అదంతా ఏం చెప్పలేదు అన్న, ఇంకా అదొక్కటే అన్నాడు. అని గణేష్ అన్నాడు, చిన్న పేరు గణేష్. ఓకే ఓకే అక్క ఓకే. అన్న కానిస్టేబుల్ అయితే మరి ఇంకేమన్నా తెలుసుకుంటాడు అనుకుంటే ఏమో గణేష్ అన్నాడు. అంతే, అదొక్కటే మాట అనగానే ఫోన్ కట్ అయింది. ఇక ఓకే 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 ఓకే. తీసుకుపోయిన పోలీస్ ఆయన ఎక్కడికి తీసుకుపోతుర్రు ఏంటో ఏమన్నా చెప్పిండాక? ఇంకేం చెప్పలేదు నాకు, అంతే అన్నాడు, నన్ను ఎస్పటి పోలీసు వాళ్ళు తీసుకుపోతురు, బాక్స్ ఇచ్చిరా అన్నాడు. అంతే, ఇంకా ఇంకేం అనలే. ఓకే ఓకే అక్క. నేనే ఆ సేకరణ నెంబర్ వేరే ఫోన్ ఇంట్లో ఉన్నది అన్నది, పాతది అదే అదే మనోడి దగ్గరనే అన్నది. తీసుకున్నాను నేను నెంబర్, మనోడే ఇచ్చిండు. మీరేం భయపడకండి. రమేష్ అన్నకి ఏం హాని జరిగినా సరే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరం రోడ్లెక్కి పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళ మీద ఎక్కడున్నాడో ఏందో అరెస్ట్ చేసిన వాళ్ళని అంతా సీక్రెట్ గా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాక. ఎప్పటి నుంచో మాతో కలిసి ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాడు, పాటలు పాడినాడు, ప్రజానాట్య మండలిలో పనిచేసినాడు. ఆయన గురించి అందరికి తెలుసు. సరే వాళ్ళు మార్వాడోళ్ళు డబ్బులు ఇచ్చిర్రా లేకపోతే ఇంకేం చేసిర్రా, ఒత్తిడి చేసినట్టున్నారు. చూద్దాం. నిన్న మొన్న ఏమైనా డిస్కస్ చేసిండా దీని గురించి? కాల్స్ వచ్చినాయి అట్లా ఇట్లా? ఏం రాలేదన్న, మేము ఊరికెళ్ళి ఉంటే మొన్న నైట్ వచ్చినాము. నాతో మొన్న మాట్లాడిండు నైట్ నాతోని. నైట్ వచ్చినాము, ఏం మాట్లాడలే. ఈ రోజు డ్యూటీకి పోదాం, శేఖర్ అన్న కూడా ఫోన్ చేసినట్టుంది ఎడుకో పోదామని. రాను, నాకు వీలు కాదని చెప్పిండు. చెప్పి డ్యూటీకే పోతా, 3 days అవుతుంది పోక, ఈ రోజు పోతానే రెడీ అవుతున్నాడు. ఓకే, చిన్నోనికి బాక్స్ ఇచ్చేలే, లేకపోతే అప్పటి వరకు వెళ్ళిపోయేటోడు, కానీ బాక్స్ కోసం అని ఆగినాడు. ఇక అప్పుడే కొరియర్ అని ఫోన్ చేసిరు. అప్పటికి అంటనే ఉండు, నాకేం కొరియర్ వచ్చింది, నాకెవరు పంపిస్తారు, నాకు తెలియకుండా అని అన్నాడు. వాళ్ళు కొరియర్ లేదు ఏం లేదు కానీ మేము కొరియర్ అని చెప్పేసి అబద్ధం చెప్పి కిందికి రప్పించి తీసుకొని పోయారు. ఇదే ఇట్లా దొంగతనంగా వీళ్ళు ప్రజా ఉద్యమాలలో అణిచివేయడం కోసం ప్రశ్నించే గొంతులను నొక్కాలనేది ఇదొక దొంగ బుద్ధి. వాళ్ళు దొంగలు. మనం నిజాయితీగా ఫేస్బుక్ లలో పెడుతున్నాం అన్యాయాన్ని, వాళ్ళంతా దొంగతనంగా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరేం టెన్షన్ పడకండి అక్క, మీరేమో భయపడకండి. మీరు ప్రెగ్నెంట్ తో ఉన్నారని విన్నా నేను. నాకు బాధ అనిపించింది. అరే ఏం అవసరం వచ్చింది, 2 పిల్లలు కదా అక్క. ఒక ఆయన పేరు భీమరావా, భీమ్ ఏదో ఉందిగా, భీమ్ సోదక. వచ్చినా నేను వచ్చినప్పుడు బర్త్డే అప్పుడు వచ్చినా కదా, ఫస్ట్ బర్త్డే అప్పుడు వచ్చిన. సరే సరే అక్క, నేను మాట్లాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, భయపడకండి.